రైట్ రైట్, మీ అభిప్రాయం అర్థమైంది సార్. ఎస్, వంశీ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్, సింగళూరు వెంకటేష్ గారు పాపం న్యూట్రల్ లాగా ఉండి వైఎస్ఆర్సీని సపోర్ట్ చేయడానికి అష్ట కష్టాలు పడతా ఉన్నారు. న్యూట్రల్ ముసుగులో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయడానికి ఆయన అష్ట కష్టాలు పడతా ఉన్నారు. సరే, ఆయన లెక్క ప్రకారమే తీసుకుందాం. ఇప్పుడు రోజా గారు అన్నన్ని మాటలు అంటా ఉన్నారు సార్. ఏమంటా ఉన్నారంటే, అంటే వ్యక్తిగత దోషంలో కూడా దిగుతా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అనేది సింగళూరు వెంకటేష్ గారి వాదన. నేను ఇంకోటి ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్నవారు నోరు అలానే పారేసుకుంటా ఉంటారు అన్నట్లుగా సింగళూరు వెంకటేష్ గారు అన్నారు. ప్రతిపక్షంలోనే కాదు, అధికారంలో ఉండి కూడా వారి ఇష్టానుసారం మాట్లాడి ఈరోజు ప్రజాగ్రహానికి గురైనటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు. మీకు గుర్తుండే ఉంటుంది, జోగి రమేష్ అనేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి చిన్నపిల్లల మీటింగ్లో మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వారించాలా, ముసి నవ్వులు నవ్వుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధినేత స్థానంలో ఉన్నారు, అదీ కాక ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో జోగి రమేష్ అనేటటువంటి వారి పార్టీకి చెందినటువంటి వ్యక్తి, వారి పార్టీ నుండి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం, వారి భార్యల గురించి మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? ఇది తప్పు అని చెప్పాలా? ముసి నవ్వులు? జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టుకునే పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక పిచ్చి కుక్క అని కూడా డైరెక్ట్ గా మాట్లాడారు. అదేనండి, నేను అదే చెప్తా ఉన్నా. వెన్ను తట్టి ప్రోత్సహించాలా? ఇట్లాంటివి తప్పు, రాజకీయాల్లో ఇట్లాంటివి ఉండకూడదు అని అనాలా? అదొకటి. ఆ తర్వాత ఒక బహిరంగ సభలో రోజా గారు మాట్లాడటం ప్రారంభించగానే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు వచ్చి తిట్టమంటున్నాడు చంద్రబాబుని జగను అని చెప్పినటువంటి మాటలు ఇప్పుడు యూట్యూబ్లో కొట్టినా కానీ మనం అందరం కూడా స్పష్టంగా చూడొచ్చు. అది తప్ప ఒప్ప? జగన్మోహన్ రెడ్డి గారు అలా తిట్టించవచ్చా? దగ్గరుండి తండ్రి వయసు వ్యక్తిని తిట్టమంటున్నాడు అని చెప్పి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర లాంటి పెద్ద మనిషి చూస్తే రోజా గారు తిడతారు. దీనిని జగన్మోహన్ రెడ్డి గారు ఖండించాలా, సమర్థించాలా? ఆ తర్వాత అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి భార్యను ఉద్దేశించి వెకిలి చేష్టలు, వెకిలి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తులుంటే ఇతను సీఎం సీట్లో కూర్చుకుని నవ్వుకున్నప్పుడు మరి సింగళూరు వెంకటేష్ గారి వ్యాఖ్యలు అర్ధరహితమా, అర్థవంతమా అనేది ఒకసారి చెప్పాలి. సీఎం గారి సీట్లో ఉండి ఆ రోజు సభలో లేని వ్యక్తుల గురించి, లేదంటే ప్రతిపక్ష నాయకుని కుటుంబ సభ్యుల గురించి ఇష్టానుసారం మాట్లాడినటువంటి వ్యక్తుల్ని ఖండించాలా, లేదంటే నవ్వుతా ప్రోత్సహించాలా? మేమేమంటా ఉన్నామంటే, ఆ రోజు కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, నోటికి వచ్చినట్లు తిరుపతి గుడి నీ అమ్మ మొగుడు కట్టాడా, లేదంటే వాడు నీ అమ్మ మొగుడా, వీడు నీ అమ్మ మొగుడా, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, ఆయన వయసును ఉద్దేశించి, ఆయనకున్నటువంటి వ్యాధిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినటువంటి కొడాలి నానిని ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి ఇది తప్పు అని చెప్పాడా? కాబట్టి వారి పార్టీ పతనానికి కారణం జగన్మోహన్ రెడ్డే. అండ్ ఆల్సో ఈరోజు రోజా గారు కావచ్చు, వారి పార్టీలో ఎవరైనా కావచ్చు, ఏం మాట్లాడినా కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారినే అంటారు. డెఫినెట్లీ పార్టీలో ఉన్న పెద్ద మనిషి, పార్టీ అధినేత ఇవన్నీ చెప్పలేడా వాళ్ళకి? ఇట్లాంటి కూతలు కోస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎలా చూస్తా ఊరుకున్నాడు అని డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డినే అంటారు. మరొక విషయం చెప్పాలి సార్ లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ మొన్న ఈ మధ్య ఒక జనసేన ఎమ్మెల్యే గారి ప్రేమాయణం బయటపడింది. మరి ఆయన ఒక్కడినే అనొచ్చు కదా, జనసేన పార్టీ మొత్తాన్ని, జనసేన అధినేతని ఎందుకంటా ఉన్నారు? అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా ఒక వ్యవహారం బయటపడితే అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంట కడతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారందరూ కూడా పని కట్టుకుని? ఆ వ్యక్తిని ఒక్కళ్ళనే అనాలి కదా. కాబట్టి ఒక రాజకీయ పార్టీ అధినేత అయినప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కావచ్చు, కార్యకర్తల్ని కావచ్చు కంట్రోల్లో పెట్టుకోవాలి. లేదంటే 151లో 5 ఎగిరిపోయి 11 మిగిలినట్లుగా ఈసారి 11లో 1 ఎగిరిపోయి 1 కూడా మిగిలే ప్రమాదం ఉంటుంది. నేను మరొక విషయం చెప్పదలుచుకున్నాను లక్ష్మీనాథ్ గారు, మా కార్యకర్త ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి భార్య గురించి అసభ్యంగా మాట్లాడాడో సాయంత్రానికల్లా అతను అరెస్ట్ చేశాం. అతను 15 రోజులు జైల్లో ఉన్నాడు, శిక్ష అనుభవించాడు. అప్పటి నుంచి మా కార్యకర్తలు ఎవరు కూడా
జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను కావచ్చు, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను కావచ్చు, లేదంటే ఆడవారిపై కావచ్చు, ఇట్లాంటి అసభ్యకరమైనటువంటి మాటలు ఎక్కడా కూడా మాట్లాడరు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయండి. మొన్న ఈ మధ్య ఒక వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళాడు. నా మీద ఉన్నటువంటి కేసులన్నిటి మీద స్టే ఇవ్వమనంటే కోర్టులు మొట్టికాయలు వేశాయి. ఎలా ఇస్తారు స్టే? ఇట్లా ఇష్టానుసారం మాట్లాడుతుంటే పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? జడ్జీలను కామెంట్ చేస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రిని కామెంట్ చేస్తూ ఉన్నారు, కేబినెట్ మంత్రులు కామెంట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళని కామెంట్ చేస్తూ ఉన్నారు. వీరిని అరికట్టలేరా అని చెప్పేసి ఆ స్టే ఇవ్వడం కాదు, నువ్వు ఖచ్చితంగా ఎంక్వైరీ ఫేస్ చేయాలి, వెళ్ళి ఎంక్వైరీ ఫేస్ చేసిరా అంటే ఆ వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టేషన్లు అన్నీ తిరుగుతున్నాడండి చేసిన తప్పుకి. రైట్. సో ఇట్లాంటివి మన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను కావచ్చు, నాయకుల్ని కావచ్చు, కంట్రోల్ చేయాల్సింది అధినేతలే. మీరు ఎలాగైతే జనసేనలో ఒక ఎమ్మెల్యే తప్పు చేస్తే అది జనసేన పార్టీకి మొత్తానికి అంటగడతా ఉన్నారో, తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్త తప్పు చేస్తే ఎలాగైతే మా పార్టీ మొత్తానికి అంటగడతా ఉన్నారో, మీ పార్టీలో ఉన్నటువంటి రోజా కావచ్చు, లేదంటే కొడాల నాని కావచ్చు, వంశీ కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, పేర్ని నాని కావచ్చు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరి వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటే మా పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే మేము ఖండిస్తున్నాం, సస్పెండ్ చేస్తున్నాం, అండ్ ఆల్సో అరెస్ట్ కూడా చేయించుతున్నాం. కానీ మీ పార్టీలో కనీసం వాళ్ళని పిలిచి షోకాస్ నోటీసులు తీసుకోవడం లేదు. కాబట్టి వీటన్నిటి వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని స్పష్టంగా చెప్తా ఉన్నాం. రైట్ రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, సమాజంలో ఒక మాతృమూర్తిగానే కాదు, ఒక కుటుంబంలో స్త్రీగానే కాదు, సమాజంలో రాజకీయంగా ఎదుగుతున్నటువంటి మహిళకే కాదు, ఒక స్థానం ఉంటుందండి, ఒక ప్రదమైనటువంటి స్థానం ఉంటుంది. ఒక మహిళను చూస్తే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళతో ఎందుకు పోలిస్తారంటే ఆ మహిళా లక్షణాలు కనిపిస్తేనే పోలిస్తారు, లేకపోతే పోల్చరు. అంటే జన సైనికులు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనేసి మీరు ఇందాక కూడా క్వశ్చన్ వేసినటువంటి పరిస్థితి. అంటే వైజాగ్ లాంటి ప్రదేశంలో జన సైనికుల్ని చూసి రోజారెడ్డి లాంటి వ్యక్తి మిడిల్ ఫింగర్ చూపిస్తాడు. వాళ్ళు భువనేశ్వరమ్మ లాంటి వ్యక్తిని ఏ రకంగా మాట్లాడిందో చూసాము. అంటే తన ఇంట్లో తన బిడ్డని మాట్లాడితేనే ఇంత ఫీల్ అయిపోయి కన్నీటి పర్యంతం అయిపోతున్నానని ఒక రాజకీయ నాటకం అనేటువంటి రోజా ఈ రోజు స్పష్టంగా చెప్పింది, ఏదైనా సరే నేను నటన మాత్రమే చేస్తాను తప్ప నేను రాజకీయంగా నా ఉందండి. ఆ సింగర్ రోజా అనేటువంటి వ్యక్తిని కూడా సీరియస్ గా తీసుకోవట్లేదు. మేము మాకు ట్రోల్ చేస్తున్నటువంటి జన సైనికులు కూడా ఒక కామెడీ పీస్ గా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కమెంట్స్ నేను పట్టించుకోను, నేను ఏదైనా మాట్లాడేస్తాను కానీ పట్టించుకోను. మరి నువ్వు పట్టించుకోలేనప్పుడు నా కూతురు ఎలా అంటున్నారు, నన్ను ఎలా అంటున్నారు, నువ్వెందుకు అక్కడ రెస్పాండ్ అవ్వాలి చూసేటువంటి అవసరం ఉంది. అంటే మాట నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప నిజాలు ఎక్కడ మాట్లాడుతూ రోజారెడ్డి సార్. వెంకటేష్ గారు అంటే అది పార్టీ అధినేతలకు ఎలా వస్తుందండి? పార్టీ అధినేతలకు రాదు, వాళ్ళ వ్యక్తిగత విషయం. వాళ్ళ వ్యక్తిగత విషయం అయితే సినిమా ఇండస్ట్రీలోనో లేకపోతే ఆమె చేసేటువంటి షోల్లోనో చేసుకుంటే అది వేరే విషయం. కానీ రాజకీయంగా మాట్లాడుతున్నప్పుడు ఆమె వైసీపీ కార్యకర్త, వైసీపీ నేత, వైసీపీ మాజీ మంత్రి. ఆ మంత్రి మాట్లాడుతున్నటువంటి మాటలు మీ కార్యకర్తల్లోనే కాదు, ప్రజల్లోనే కాదు, ఒక రకంగా మీ మీద గౌరవాలు తీసుకొచ్చే విధంగా ఉండాలి తప్ప మీ పార్టీ వాళ్ళ పార్టీ భ్రష్టు పట్టించి పోయే విధంగా, సర్వనాశనం అయిపోయే విధంగా మాత్రం అసలు ఉండకూడదండి. అంటే ప్రజాక్షేత్రంలో ప్రజలు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు. మాట్లాడే చివరిగా ఒక మహిళగా చెప్పండి, చివరిగా రోజాకి మీరు ఏం చెప్తారు? ఒక మహిళగా చెప్పండి చివరిగా. ఒకవేళ